ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుడు మనల్ని అందరినీ బలపరిచి ఆయన తన పరిచర్యలో తన కొరకు మనల్ని నిలబెట్టి దేవుడు బలపరచును కాక. ఈరోజు దేవుని యొక్క మాట యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. ఈరోజు దేవుని యొక్క మాట యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, 6వ వచనం ఆఖరి లైన్, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. యోబు అంటున్నాడు నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని వెతుకు. ఆయన అంటాడు కదేశాల్లో, నువ్వు నన్ను వెతికినడలా నేను నీకు దొరుకు కాలమందు నువ్వు నన్ను వెతికినడలా నేను నీకు సమీపంగా ఉంటానని చెప్పి దేవుడు అంటున్నాడు కదా. దొరుకు కాలంలో దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు, దొరుకు కాలంలో దేవుడు మనకి తోడై ఉండే దేవుడు, ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు కనుక మనం ఏ విషయంలో కూడా ధైర్యపడక భయపడక దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన అంటున్నాడు నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడల, నువ్వు నన్ను జాగ్రత్తగా వెతకాలి. మనం దేవుణ్ణి ఎలా వెతకాలంట? చాలా జాగ్రత్తగా వెతకాలి కదా. 10 నాణ్యాలలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నామే ఎలా వెతికింది? చాలా జాగ్రత్తగా వెతికింది. అది దొరికేంత వరకు వెతికింది. ఎక్కడెక్కడుందో, ఏ మూలలు పడిపోయిందో, ఎక్కడ పడిపోయిందో అని చక్కగా కొంచెం కింద మంచం కింద ఏం చేసింది, ఒక దీపాన్ని వెలిగించుకొని చక్కగా వెతుక్కొని అది దొరికిన తర్వాత సంతోషముతో ఆమె గంతులు వేస్తుంది. మనం దేవుణ్ణి ఎలా వెతకాలి? మనము చాలా జాగ్రత్తగా వెతకాలి. ప్రార్థనలో వెతకాలి, వాక్యంలో వెతకాలి, విశ్వాసంలో వెతకాలి. వెతికినప్పుడు మన ప్రతి అవసరతను అక్కరను ఆయన తీర్చి మన ఎడల గొప్ప కార్యములు ఆయన జరిగించేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుణ్ణి మనం ఏం చేయాలంట? బ్రతిమిలానుకోనాలి. నిజంగా మన కార్యాల ఎడల, మన అవసరతల ఎడల మనం ఆయనను బ్రతిమాలుకున్నప్పుడు, మనం వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం చేరినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు, బహుమానాలు దేవుడు మన జీవితంలో జరిగించి మనల్ని ఆయన తన ఉన్నతమైనటువంటి కృప రెక్కల క్రింద ఆయన మనల్ని బలపరిచి భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించడానికి రాజుల రాజు ప్రభుల ప్రభువు దేవాది దేవుడు మనకు నిత్యము తోడయుండి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ఆయన వెతకాలి, మనం ఆయన బ్రతిమలాడాలి. అప్పుడు ఏమవుతాయంట? నిశ్చయముగా ఆయన నీ యందు ఏం చేస్తాడంట? శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు మన యందు విసుకక మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, విసుకక మనం దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యందు శ్రద్ధ నిలిపి ఆయన మన ఎడల కార్యాన్ని చేస్తాడు. అలాంటి కృప మహిమ దీవెన దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలు. కృపకులైన తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు, శ్రద్ధగా నువ్వు నన్ను వెతకమన్నావు, బ్రతిమిలాడమన్నావు. ప్రభా నిన్ను మేము వెతికినప్పుడు, నిన్ను మేము వేడుకున్నప్పుడు, నిన్ను మేము శరణుజొచ్చినప్పుడు నువ్వు మా జీవితంలో కార్యం చేసే దేవుడు, నువ్వు ఆయన బలపరిచి మమ్మల్ని నడిపించే దేవుడు కనుక అచ్చే రీతిలో నువ్వు మాకు తోడేయండి. మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించి దీవించమని, ఇక అయ్యా తండ్రి మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.